ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు జింజర్ బటర్ మిల్క్. సో మనం బేసిక్ గా అంటే ఈ సీజన్ లో మజ్జిగని కొంచెం జీలకర్ర ఆ ఫ్లేవర్ తో, కొత్తిమీర, పుదీనా ఇవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం కదా. కానీ అల్లం ఫ్లేవర్ లో ఎలా ఉంటుంది అంటే, అల్లంతో ఏదైనా బానే ఉంటుంది, కాకపోతే మజ్జిగ కాంబినేషన్ లో నేను ఎప్పుడు అల్లం ఫ్లేవర్ తో మజ్జిగ తాగలేదు. చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం లైట్ ఆ ఘాటుతో సూపర్ గా ఉంటుంది. ఓకే, సో మనకి మజ్జిగ ఈ రెండు కూడా బాగానే బ్లెండ్ అయిపోతుంది. ఓకే ఓకే అండి, మరి జింజర్ బటర్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ బటర్ మిల్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అల్లం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు ½ లీటర్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నల్లుప్పు చిటికెడు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇలాంటి సమ్మర్ స్పెషల్ వెరైటీస్ అన్ని కూడా మనం చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పెరుగు, కొద్దిగా వేస్తున్నాను కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాటు కోసం, కొంచెం కారంగా ఉంటే కొంచెం బాగుంటుంది. సో అది అక్కర్లేదు అనుకుంటే అల్లం ఘాటుతో సరిపోతుంది అంటే అలా కూడా మనం తిప్పేసుకోవచ్చు కదా. సో పెరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి కొంచెం మిక్సీ పట్టేసి మనకు కొంచెం ఫైన్ గా వచ్చేస్తుంది. అది మొత్తం పెరుగులో కలిసిపోతుంది. ఓకే, కొంచెం అవ్వాలి రాజు, కొద్దిగా అండి. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దానికి క్వాంటిటీ కావాల్సినంత వాటర్ మిక్స్ చేసేసుకోవటం. సో కొంచెం వడగట్టేస్తున్నాను నేను. ఓకే, కొంచెం కొద్దిగా పచ్చిమిర్చి కానీ అదేమన్నా తగిలితే, ఇప్పుడు పిల్లలు లాంటి వాళ్ళు తాగినప్పుడు కొద్దిగా కారం అనిపిస్తుంది కదా. ఎలాగో మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకి దాని ఫ్లేవర్ అంతా కూడా దీంట్లో ఆ పెరుగులోకి పట్టేస్తుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా నల్లుప్పు అండి, కొంచెం అలా చిటికెడు, కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. మనం జనరల్ గా నల్లుప్పు వేసుకోము అంతగా మన మజ్జిగలో, కాకపోతే బాగుంటుందేమో. ఒక చిటికెడు అంతా కొద్దిగా జీలకర్ర, ఓకే, జీలకర్ర పొడి, ఈ కాంబినేషన్ బాగుంటున్నాయి. ఓకే, అలాగే కొద్దిగా నిమ్మరసం, ఐస్ క్యూబ్స్, ఓకే, సో మనం ఇమీడియట్ గా సర్వ్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో వేసేసుకున్నా చల్లగానే అయిపోతుంది, లేదా ఇంకా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. సో లేదా 2 ఐస్ క్యూబ్స్ పై నుంచి మనం అలా యాడ్ చేసి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఎలాగో అది మజ్జిగ ఎలా ఉన్నా మనం అందరూ ఫ్లేవర్స్ యాడ్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఐస్ క్యూబ్స్ అవి అందుబాటులో లేకపోయినా బాగానే ఉంటుంది తాగేసినా కూడా. యాక్చువల్గా ఈ సమ్మర్లో కొంచెం ఈ టీలు, కాఫీలు ఇవి కూడా తగ్గించి మనం సాధ్యమైనంత బటర్ మిల్క్ తాగుతూ ఉంటే బెటర్ ఏమో కదా.
అంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు. టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మజ్జిగ అదే తీసుకోమని చెప్తూ ఉంటారు కదా. అవును, సో ఇది చాలా బెటర్. సో రెగ్యులర్గా ఒకే ఫ్లేవర్లో కాకుండా అలా మనం మార్చుకుంటూ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. యా. సో జస్ట్ ఒక పించ్ అలా జీలకర్ర వేస్తున్నాను. ఓకే. నైస్. ఓకే, బటర్ మిల్క్ రెడీ. జింజర్ బటర్ మిల్క్ రెడీ. ఓకే. సో ఈరోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? స్వీట్ లైమ్తో చిన్న బాస్కెట్ అది చేస్తున్నాను. ఓ, ఓకే, చిన్న సైజ్ తీసుకున్నాను. బేస్ కట్ చేయాలండి. Okay. సో అది కూడా మనకి ఎక్కడంటే ఆ స్టెమ్ పార్ట్ ఉంటుందో అది ఆ వైపున మనం చేసేదంటే అది ఇలా బాటంకి వెళ్ళిపోతుంది మనకు. ఓకే. సో ఇది టాప్ మనకు హ్యాండిల్ వస్తుంది కాబట్టి సో ఇలా చిన్న డాట్ ఉంటుంది, అది ఓకే. ఓకే. బిగ్ నైఫ్ ఇస్తారా? సో మధ్యలో ఒక ఫింగర్ థిక్నెస్ వదిలేసి సో ఇటువైపు నుంచి హాఫ్ లెంత్ వరకు కట్ చేసుకోవాలి. సో ఇది మనకు చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఎస్ అండి. కార్వింగ్ నేర్చుకునే వాళ్ళకి లేదా పిల్లలతో ఇంటి దగ్గర కొంచెం చిన్న ఏమన్నా చేయించాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి. యా. సైడ్లోంచి ఇలా అండ్ మనం ఆ క్యారెట్ ఫ్లవర్స్ అవి ఏమైనా చేసుకున్నా చక్కగా అందులో ఆ బాస్కెట్లో ఇలా ఫిల్ చేయొచ్చు. fill టూత్ పిక్స్ పెట్టేసి మనం ఫిల్ చేసేయచ్చు. ఓకే. సో సైడ్స్ కొంచెం జిగ్జాగ్ ఇస్తున్నాను, లుక్ బాగుంటుంది. యా. సో రెండో వైపు కూడా. ఓకే. సో బాస్కెట్స్ ఎలాగో మనకి రకరకాల షేప్స్ డిజైన్స్లో ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో ఇక్కడ హ్యాండిల్ ఓపెన్ చేయడానికి కింద నుంచి కొంచెం ఈ ఫైబర్ కనెక్షన్ తీసేసి ఓకే. పైనుంచి కూడా ఈ సెగ్మెంట్స్ సపరేట్ చేసేసాను. సో ఇలా Okay. సపరేట్ వచ్చేస్తుంది. నైస్. ఓకే అండి, మరి సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు జింజర్ బటర్ మిల్క్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ బటర్ మిల్క్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో తరిగిన అల్లం, పెరుగు, తరిగిన కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, నల్లుప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చల్లగా సర్వ్ చేసుకుంటే జింజర్ బటర్ మిల్క్ రెడీ. Drop.